రేవంత్ను చరిత్ర క్షమించదు. భలే ఉన్నారా ఇద్దరు, ఫోటోలు కూడా బలపెట్టిరు. రేవంత్ను చరిత్ర క్షమించదు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు. తెలంగాణ సోయిలేని వ్యక్తి రాష్ట్రాన్ని పాలించడం దౌర్భాగ్యం. కేటీఆర్, నీకేం సోయిందా? నీకేం 4 తర్వాత నువ్వు కనబడవు. సాయంత్రం 4 దాటితే నువ్వు ఏడుంటావో తెలియదు. నీకు సోయి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నీ అయ్యని అడుగా సోయి ఏందో. 10 సంవత్సరాలుగా సెక్రటేరియట్కి రాకుండా ఫామ్ హౌస్లో పండుకొని రాష్ట్రాన్ని గాలి కొదిలేసిన మీ నాయన అడుగు సోయి అంటే ఏందో. ఇదే మాట ఆనాడు 10 ఏళ్ళుగా మేము మాట్లాడినాం కదా, లాస్ట్ 5 ఇయర్స్గా ఇంకా గట్టిగా. ఒక్కనాడన బయటకు వచ్చిండా? ఏ ప్రమాదం జరిగినా, ఇంటర్ విద్యార్థులు చనిపోయినా, రైతులు చనిపోయినా, ఏ ప్రమాదం జరిగినా, కొండగట్టు ప్రమాదం జరిగినా, ఏ ప్రమాదంలో అయినా మీ అయ్యి వచ్చిండా? సోయిందా మరి ఆనాడు ఆయనకి? నీ నియోజకవర్గంలో జరిగిన ఒక్కదానికైనా నువ్వు వచ్చినవా? సోయిందా నీకు ఆనాడు? నువ్వే చెప్పినావు కదా ఎలక్షన్లకి ముందు, లేదు నేను ఈసారి వారానికి 2 రోజులు వస్తా, నేను పోయినసారి తప్పు చేసినా అని. మరి సోయి ఎవరికి లేదు? సోయి నీకు లేదా? ఇప్పుడున్న ముఖ్యమంత్రికి లేదా? ఇప్పుడున్న ముఖ్యమంత్రి రివ్యూలు చేస్తున్నాడు. అట్లీస్ట్ ఆయన గురించి మాట్లాడాల్సిన నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు నువ్వు అన్న పాయింట్ వరకే నేను మాట్లాడుతున్నా. అట్లీస్ట్ ఆయన సెక్రటేరియట్కి వస్తున్నాడు, రివ్యూలు చేస్తున్నాడు, అధికారులతో మాట్లాడుతున్నాడు. రిజల్ట్ ఎట్లా ఉంది ఏంటన్నది పక్కన పెట్టు. అట్లీస్ట్ దాని మీద ఒక విషయం తెలుసుకునే ప్రయత్నం అన్న చేస్తున్నాడు, ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ళ దగ్గరనా లేకపోతే జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గరన తాకట్టు పెట్టింది ఎవరయ్యా లాస్ట్ 10 సంవత్సరాలుగా? ఎవరు? ఈ హరీష్ రావు. అయ్యయ్యో, నువ్వు ఉన్న క్రెడిబిలిటీని నాశనం చేసుకొని ఎట్టు కాకుండా పోతున్నావే బాబు. రేవంత్ పాలనలో ఏముంది? బీజేపీకి ప్రేమలేఖలు తప్ప ఏం చేశారు? ఏం చూసి కాంగ్రెస్ కోటేయాలి? ఏం చూసి బీఆర్ఎస్ కోటేయాలి? రేపటి ఎంపీ ఎలక్షన్లో దేనికి మీకు కోటేయాలా? మోదీ ఆశీర్వాదం కోసమే రేవంత్ తాపత్రయం. మోదీ ఆశీర్వాదం కావాలని, మీ బామ్మార్దిని ముఖ్యమంత్రిని చేయాలని మీ మామ మోదీ కాళ్ళ దగ్గరికి పోయి మోదీని అడుక్కున్నాడట. ఇది మోదీ చెప్పిండు. మోదీ చెప్పిన తర్వాత కేసీఆర్ కూడా దాన్ని అంగీకరించిండు. ప్రైవేటు సంభాషణని బయటకు ఎట్లా చెప్తారు అన్నాడు. నేను అడగలేదు, నేను అసలు అనలేదనే మాట రాలే కేసీఆర్ నోటి నుంచి. ఆయన ఏమన్నాడు? ప్రైవేటు సంభాషణలు బయటకు ఎట్లా చెప్తారండి అని అన్నాడు. అంటే కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి, కొడుకును ఆశీర్వదించమని మోడీని అడిగిందన్నమాట వాస్తవం. మరి ఎవరు ఆశీర్వాదం కోసం ఎవరు బయలుదేరినట్టు మిస్టర్ హరీష్ రావు? మళ్ళీ మోదీయే ప్రధాని అని చెప్పకనే చెప్పారు. తెలంగాణ ప్రజలను రాహుల్ను మోసం చేశారు. ప్రతిపక్ష నేత సరైన సమయంలో జవాబిస్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీని మోసం చేస్తే నీకెందుకే? వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి తెలియదా? వాళ్ళంతా తెలివి తక్కువ వల్ల. ప్రతిపక్ష నేత సరైన సమయంలో జవాబిస్తారట. ఎప్పుడు? ఎవరైనా ప్రతిపక్ష నేత కేసీఆర్. సరైన సమయం అంటే ఏంది? అంటే మొత్తం అంతా దిగిన తర్వాతనా? సరైన సమయం అంటే ఎప్పుడు? మా ఎంపీలను బీజేపీ లాగేసుకుంటోంది. ప్రజాపాలనలో జర్నలిస్టులకు స్వేచ్ఛ అయ్యేది. హరీష్ రావు, ఇక నువ్వు స్వేచ్ఛ గురించి, జర్నలిస్టుల స్వేచ్ఛ గురించి అందులో నువ్వు మాట్లాడాలా? మీకు అర్హత లేదయ్యా బాబు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. పోలీసుల హింస అక్కడక్కడ కనబడతా ఉన్నది. మాలాంటి వాళ్ళం మేము క్వశ్చన్ చేయాలా? మీకు ఆ క్వశ్చన్ చేసే అర్హతని, నైతికమైన అర్హతని మీరు కోల్పోయినారు. మీలాంటి వాళ్ళు మాట్లాడితే ఆ ఇష్యూ చాలా లైట్ అయిపోతుంది. అంటే ఈ ప్రభుత్వం తప్పు చేసినా మీలాంటి వాళ్ళు మాట్లాడితే ఊకవా నువ్వు చేసింది ఏంది అని అనుకునే కాడికి వస్తుంది ప్రజలు. ఏమన్నా మాట్లాడితే మాలాంటి వాళ్ళం మాట్లాడాలా, వేరే పార్టీలు ఏమైనా ఉంటే మాట్లాడాలా, ప్రజా సంఘాలు, సివిల్ సొసైటీ వాళ్ళు మాట్లాడాలా. మీరు అర్హతను కోల్పోయి మీరు ఆ ప్రతిపక్షం అన్న దాని నుంచి కూడా మీరు పక్కకు తప్పుకున్నట్టే.